రేస్ ద పిచ్. రేస్ ద పిచ్ అంటే రేస్ అంటే ఫార్ములా 1 రేస్, పిచ్ అంటే ఫుట్బాల్ పిచ్, దా అంటే రేస్ ద పిచ్. ఓకే, నమస్కారం. ఇది మన సరికొత్త యూట్యూబ్ ఛానల్ రేస్ ద పిచ్. రేస్ ద పిచ్ అంటే రేస్ అంటే ఫార్ములా 1 రేస్, పిచ్ అంటే ఫుట్బాల్ పిచ్, దా అంటే రేస్ ద పిచ్. అది మ్యాటర్. ఇక్కడ మనం ఫుట్బాల్ ఫార్ములా 1 డిస్కషన్ చేద్దాం, ప్రెడిక్షన్ చేద్దాం, చర్చలు జరుపుతాం, అన్ని చేద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు నుండి క్లబ్ వరల్డ్ కప్, ఫుట్బాల్ క్లబ్ వరల్డ్ కప్. కాకపోతే మేము వీడియో చేయలే, మేము అనివార్య వల్ల రాలా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి కన్ఫర్మ్ వచ్చింది. రేపు రాకపోవచ్చు, ఎల్లుండి మ్యాచ్ నుంచి కన్ఫర్మ్ అది. అందుకని రేపు కెనడా జీపీతో స్టార్ట్ చేద్దాం. కెనడా జీపీ అసలు చాలా ఓల్డ్ పురాతనమైన చాలా హిస్టరీ ఉన్న జీపీ అది. మా మామ లూయిస్ హామిల్టన్ లాంటోడు ఫస్ట్ టైం గెలిచింది కెనడాలో. అంటే అంత విషయం అది. దాని కామెంటరీ కూడా సూపర్ ఐకానిక్ కామెంటరీ. వీళ్ళైతే చెక్అౌట్ చేయండి, యూట్యూబ్ లో ఉంటుంది. నేను చెప్పలేము. Lewis Hamilton wins! Surely the first of many for Lewis Hamilton. రేపైతే మరి కెనడా జీపీ మంచి ట్రాక్. రేపు మిడ్నైట్ 12 KST ట్రాక్, స్ట్రైట్ ట్రాక్, మంచి ఫాస్ట్ ట్రాక్. రెండు డిఆర్ఎస్ జోన్లు ఉంటాయి. ఇక 4.3 kilometers ఉంటుంది. మంచి స్పీడ్ ట్రాక్, మంచి అసలు కేవటి ట్రాక్. వాళ్ళని గీళ్ళు అన్ని పడుతుంటాయి. ఎప్పుడు పడితే తెలియదు. వరుణదేవుడు అంతా చూసుకోవాలి. 12-13 కార్నర్లు ఉంటాయి. 14 ఉంటాయి. 14 కార్నర్లు ఉంటాయి. లాస్ట్ కార్నర్ ఏమో వాల్ ఆఫ్ ఛాంపియన్స్. చికెన్ ఎండింగ్ లో అది మంచి పేరు ఉన్నది. పెద్ద వాళ్ళు క్రాష్ అయ్యారు. రేరెండ్ గ్రిప్ బాగా కావాలి. చాలా షూమేకర్ లాంటి వాళ్ళు క్రాష్ అయ్యారు. దాన్ని అందుకని వాల్ ఆఫ్ ఛాంపియన్స్ అంటారు. చాలా క్రాష్ అయినందుకు అలాంటి చాలా తక్కువ. మళ్ళీ కెనడా జీపీలో స్ట్రాటజీస్ దగ్గరికి వస్తే 1 stop మ్యాండేటరీ పిచ్ స్టాప్ స్ట్రాటజీ. టైర్ కాంపౌండ్స్ ఏమో C3, C4, C5. మళ్ళీ వానలు పడితే మళ్ళీ చేంజ్ సార్వేట్స్. సరే మన ఫస్ట్ వీడియో కాబట్టి మంచి మీకు తెలిసిందే. వ్యాపారం డ్రైవర్ ఛాంపియన్షిప్ చూస్తే పియాస్ట్రీ కింద ల్యాండ్ ఉన్నాడు. 3 పాయింట్ల కింద ఉన్నాడు. ఈ రేస్ ఎవరు గెలిస్తే డ్రైవర్ ఛాంపియన్షిప్ మారే అవకాశం ఉంది. ఆస్కర్ పియాస్ట్రీ చాలా మంది చాలా ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియన్ లీడ్ చేస్తున్నాడంట. గ్రేట్ కదా. ఆల్సో కామెంట్ చేయండి గెలుస్తారో. కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ ఫెరారీ సెకండ్ ప్లేస్, 2 డిస్క్వాలిఫికేషన్లతో. అసలు ఎంత విషయం. ఫెరారీ కన్ఫర్మ్ ఛాంపియన్షిప్. సరే మరి మీ ప్రెడిక్షన్ ఏంటి? మా ప్రెడిక్షన్ అయితే కన్ఫర్మ్ హోమ్ రేస్ మంది. నువ్వు ఎప్పుడు ఆపలేడు ఈసారి. స్ట్రోల్ గాడ్ మనోడు మంచి రేపు డామినేషన్ ఇస్తాడు. 30 సెకండ్లతో మార్జిన్ తో గెలుస్తాడు. ఫస్ట్ వీడియో కాబట్టి పెద్ద ప్లానింగ్ లేదు, స్క్రిప్ట్ ఏం లేదు. రేపే గ్రాండ్ సరదా ఫ్లౌడ్ ఫ్లో కొంచెం చిన్నది. నెక్స్ట్ వీడియో నుంచి మంచి డిస్కషన్ చేద్దాం. కానీ గెలిచేది మాత్రం నో సెకండ్ హాఫ్ ఛాన్సే లేదు. స్ట్రోల్ గాడ్ అనేవాడే గెలుస్తాడు. గాడ్ అంత తిరుగులేదు. స్ట్రోల్ తిరుగులేదు. పులి అసలు ఇంకా కెనడా బెడ్ మీద నుంచి లేచి వచ్చాడు ఇంజురీ అయినోడు. అది ఏదండి హోమ్ రేస్ గెలవడానికి మామూలుగా ఉండదు. ఇంకా నో మెర్సీ. సరే ఇంకా చిన్న వీడియో ఫస్ట్ కాబట్టి కొంచెం మన్నించండి. నెక్స్ట్ నుంచి మంచి డిస్కషన్ చేద్దాం. నచ్చితే మళ్ళీ రండి. మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. చేస్తే సబ్స్క్రైబ్ చేసి అక్కడ పడండి. పడి ఉంటుంది. కింద ఉంటుంది. మీరు ఒకవేళ పడడానికి మేము కొన్ని రోజులు మేము పోతాం. మీరు ఎవరు రాకపోతే మేము వెళ్ళిపోతాం. సరే ఇది ఈసారికి నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాం. ఫుట్బాల్ వీడియోలు కూడా వస్తాయి. ఫుట్బాల్ కూడా రేస్ ద పిచ్ మంచి ఫుట్బాల్ కూడా వస్తాయి. అన్ని దిగుతాయి. అన్ని అంటే అన్ని కాదు, తెలిసినవే. ఫుట్బాల్ ఫార్మ్ ఉన్నాయి. చాలా క్లీన్ నాలెడ్జ్ ఉన్నవి. క్రికెట్ కూడా ఉంటది. మేబీ మీకు ఇష్టం ఉంటే చెప్పండి, అన్ని చేద్దాం. మంచి బాల్ నాలెడ్జ్ ఉంది, మంచి వీల్ నాలెడ్జ్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. సరే మీ ఇష్టం. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సరదా పడుంటది. మంచి డిస్కషన్, మంచి బ్యాక్గ్రౌండ్ వేస్తాం మీకోసం. ఈసారి అంతా కలర్ఫుల్ ఉంటుంది. అప్గ్రేడ్ అవుతుంది. పేదవాళ్ళు ఉన్నాను కొంచెం అలా బడ్జెట్ కొంచెం. సరే సబ్స్క్రైబ్ చేస్తే ఉన్న బడ్జెట్ వచ్చింది. సబ్స్క్రైబ్ అంటే చూస్తారని అర్థం. ఓకే సబ్స్క్రైబ్ గురించి ఆపేద్దాం. మీ ప్రెడిక్షన్ కామెంట్ చేయండి. సరదాగా మాట్లాడుకుందాం. కామెంట్ లో మళ్ళీ మాట్లాడదాం. ఖాళీగా చూడటం పడుకుంటాం. రాపేస్తున్నా. బాయ్.